హలో అండి. మన తెలుగువారి సాంప్రదాయక వంటకాలలో ఒకటైన పాల తాలికలు మూకుడుతో పని లేకుండా పాలు విరిగిపోకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. ముందుగా తాలికలకు కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 టీ గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేశాను. ఈ పిండి మిశ్రమంలో పాలు పోసి బాగా కలుపుకోవాలండి. మిశ్రమం మొత్తం ఈ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి చేతులకు అంటుకోకుండా కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి పిండి ముద్ద రావాలండి, సాఫ్ట్గా గట్టిగా. ఇప్పుడు ఈ ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని తాలికల్ని రెడీ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదండి, ఇలా తాలికలు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ తాలికలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. అప్పుడు తాలికలు విరిగిపోకుండాను మంచిగా కుక్ అవుతాయి. తాలికలన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాక అసలు ప్రాసెస్లోకి వెళ్దామండి. కడాయి పెట్టుకొని 1 లీటర్ పాలండి. ఇవి చిక్కని పాలు, వెన్నతీయని పాలు, ఫ్రెష్గా గేదెల దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలండి. ఇవి గేదె పాలు. నీకు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి. ఈ పాలు బాగా మరుగుతుండగా మనం 10 నిమిషాల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం పాలల్లో వేసి ఈ సగ్గుబియ్యం ఉడికే వరకు పాలు మరిగించుకోవాలండి. ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నేను 10 నిమిషాల ముందు నానబెట్టాను కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఒక 5 to 7 మినిట్స్లోనే. చూడండి, పాలు బాగా మరిగిపోతున్నాయి, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతున్నాయి పాలల్లో. చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం. అదిగోండి, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి. ఈ సగ్గుబియ్యం 2 రకాలు ఉంటాయండి, సన్నవి ఉంటాయి, లావువి ఉంటాయి. మీరు లావుయే తీసుకోండి, ఈ తాలికల్లోకి బాగుంటాయి. ముందుగా రెడీ చేసుకున్న తాలికలు ఒక్కొక్కటిగా పాలల్లో వేసి బాగా ఉడికించి పెట్టుకోవాలండి. ఈ తాలికలు ఇంకా చిక్కగా ఉండాలి అనుకుంటే మీరు ఒక పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో, అదిగోండి నేను ఇక్కడ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీంట్లోకి మిక్స్ చేసేసుకోండి. అప్పుడు ఇంకా చిక్కదనం వస్తుందండి ఈ తాలికలకి. ఇలా బాగా ఉడికిపోయిన తాలికల్లో నేను లీటరు పాలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఒక 5-6 స్పూన్ల పంచదార యాడ్ చేశాను. ఈ పంచదార ఈ బెల్లం బాగా తాలికలకు పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం కరిగిపోవాలి. బెల్లం పంచదార ఈ పాలల్లో బాగా కరిగిపోయి తాలికలకు బాగా పడుతుందండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ సిద్ధం చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఈ తాలికలు మొత్తం ఉడికిపోయి రెడీ అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవటమేనండి. వేడి వేడి తాలికల్లో ముద్దపప్పు, నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. దీన్ని మించిన టేస్ట్ ఇంకేం ఉండదు. ఎన్ని స్వీట్ చేసినా దీని ముందేనండి, ఈ స్వీట్ని మించిన స్వీట్ ఉండదు. నా తాలికల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.